ప్రైజ్ ద లార్డ్. తండ్రి వాగ్దానం 61వ కీర్తన 2వ వచనం, నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము. ఆమేన్. మన దేవుడు మనం ఎక్కలేని టాస్కులు కూడా మనల్ని ఎక్కిస్తానంటున్నాడు. చాలాసార్లు మనం కొండ ఎక్కాలనుకున్నప్పుడు కొన్నిసార్లు మనం ఎక్కలేం, అలసట వచ్చేస్తుంది, బాగా అలసట వచ్చేస్తుంది. అమ్మో నా వల్ల కాదండి, నేను ఎక్కలేకపోతున్నానండి, అమ్మో చాలా అలసట వచ్చేస్తుందండి, ఈ కొండ ఎక్కటం మా వల్ల కావట్లేదు అని కొంతమంది అక్కడే సతికిలి పడిపోయి అక్కడే కూర్చుండిపోయి, అమ్మో ఈ కొండ నేను ఎక్కలేను. మన జీవితం అనే ఈ నావలో, మన జీవితం అనే ఈ కొండ అనుభవంలో చాలాసార్లు మనం ఎక్కలేం, చాలాసార్లు మనం చెయ్యలేం. మనం చెయ్యలేని వాటిని, మనం ఎక్కలేని వాటిని దేవుడు అంటాడు, నేను నిన్ను ఎక్కిస్తాను. నీవు చేయలేనిది కూడా నేను నీతో చేయిస్తాను అంటున్నాడు. ఎందుకంటే మన దేవుడు బలమైన దేవుడు, మన దేవుడు మనల్ని ఎక్కించగలడు. మనం ఎక్కలేని శిఖరాగ్రాల మీదకి మనల్ని ఎక్కించగలడు. ఈరోజు ఏ విషయంలో నువ్వు ఎక్కలేమనుకుంటున్నావు, ఏ విషయంలో నువ్వు చేయలేమనుకుంటున్నావు, అమ్మో ఇది నా వల్ల కాదండి, నా బలం సరిపోదు, నా సామర్థ్యం సరిపోదు, నాకున్నవేమీ కూడా సరిపోవు నేను ఎక్కటానికి, నేను సరిపోనండి, ఇది ఎక్కడానికి నేను సరిపోదండి, ఇది చేయడానికి నా వల్ల కాదు, నా కుటుంబం చాలా చిన్నదండి. ఈరోజు ఏది ఎక్కలేని అనుకుంటున్నావు, ఏది చెయ్యలేమనుకుంటున్నావు, నీవు చేయలేని పనిని ఆయన నీతో చేయించుకోబోతున్నాడు. ఈరోజు ఈ వాక్యం వింటున్నా నీవు, ఈ వాగ్దానం వింటున్నా నీవు, ఏది నువ్వు చేయలేమనుకుంటున్నావు, ఈ పనిని నీ చేయటం నీ వల్ల కావట్లేదా, ఇదిగో ఈ పని నువ్వు చేయటం నీ వల్ల అవ్వట్లేదా, ఇది చాలా కష్టంగా ఉందా, ఈ చదువు చదవటం నీ వల్ల కావట్లేదా, నాకు ఎంత చదువుతున్నా నాకు గుర్తు రావట్లేదండి, నేను ప్రతిరోజు కాలేజీకి వెళ్తున్నా, ప్రతిరోజు స్కూల్కి వెళ్తున్నా, కానీ చదువుతుందో నాకు ఎక్కట్లేదండి, చదువుతున్నది నా బుర్రకి ఎక్కట్లేదు అని నువ్వు బాధపడుతున్నావా? నా దేవుడు నిన్ను ఎక్కిస్తానంటున్నాడు. నీవు చెయ్యలేనిది నీతో చేయిస్తానంటున్నాడు. నీ వల్ల కాని పని, ఇదిగో నువ్వు చెయ్యలేవు, నీవు అవ్వనిది, నీ ద్వారా అవ్వనిది నీ ద్వారా చేయించుకోబోతున్నాడు ఆయన. ఎస్, నా దేవుడు నీ పక్షాన్ని అద్భుతం చేస్తానంటున్నాడు. ఏ చదువును చూసి నువ్వు భయపడుతున్నా వల్ల కాదనుకుంటున్నావు, ఏ చదువును చూసి నువ్వు చదవలేవనుకుంటున్నావు, ఏ బిజినెస్ని చూసి నువ్వు చేయలేవనుకుంటున్నావు, ఇదిగో ఏ విధమైన వాటిని చూచి, నీ ముందున్న వాటిని చూచి నువ్వు భయపడుతూ అక్కడే ఆగిపోతున్నావు. ఈరోజు ఆగిపోవటం దేవుని చిత్తం కాదు. నువ్వు చేయగలవు. ఎస్, నా దేవుడు అంటున్నాడు నువ్వు చేయగలవు. నా దేవుడు చేయించుకోబోతున్నాడు. నీవు చెయ్యలేనిది నా దేవుడు చేయించుకోబోతున్నాడు. నీ ఎక్కించలేని ఎత్తైన కొండ మన దేవుడు ఎక్కిస్తాడు. ఈరోజు ఏది ఎక్కలేమనుకుంటున్నావు, ఏది ఎక్కిస్తానని ప్రభు మాట్లాడుతున్నాడు. ఎక్కలేని ఎత్తైన కొండ నా దేవుడు నిన్ను ఎక్కిస్తాడు. ఈరోజు ఎక్కించగలిగిన దేవుడు నీ ముందున్నాడమ్మా. ఎక్కించగలిగిన దేవుడు, సర్వశక్తి కలిగిన దేవుడు నీ ముందున్నాడు. ఆయన ఏదైనా చేయగలడు. ఈరోజు మనం ఎక్కలేము, కానీ మన దేవుడు మనల్ని ఎక్కించగలడు. ఈరోజు ఈ వాగ్దానం వింటున్న నీవు నమ్ము. ఆయన ఎక్కలేనంత ఎత్తైన కొండకి నేను ఎక్కించబోతున్నాను. అంత ఉన్నతమైన స్థితిలో నా దేవుడు నిన్ను కూర్చోబెడుతున్నాడు. ఇదిగో మౌంట్ ఎవరెస్ట్, అది ఎక్కలేము, కానీ చాలామంది ఎక్కటానికి ప్రయత్నం చేస్తున్నారు. మౌంట్ ఎవరెస్ట్ అది మరి చాలా ఎత్తైన పర్వతం, కానీ అంత ఎత్తైన పర్వతాన్ని మరి వారు ఎక్కటానికి చాలా ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు నువ్వు కూడా ప్రయత్నాన్ని ఆపబాక, నీ ప్రయత్నం నువ్వు చేయి. నా దేవుడు నిన్ను ఎక్కించబోతున్నాడు. ఏ ప్రయత్నం చేయకుండా మనం అక్కడే ఆగిపోయి, అమ్మో నేను చేయలేనండి, ఈ కొండ చాలా పెద్దదండి, అమ్మో దీన్ని నేను ఎక్కగలనా, నాకు సరిపోద్దా, నా బలం సరిపోతుందా, నా సామర్థ్యం సరిపోతుందా అని నీలో నువ్వు అక్కడే ఆగిపోతాం కాదు. ఈరోజు ఎక్కడానికి ప్రయత్నం చేయి. ఆయన నిన్ను ఎక్కించబోతున్నాడు. ఈ వాగ్దానము దేవుడు నీ జీవితంలో నెరవేర్చునుగాక. ఆమేన్. మహాపరిశుద్ధుడా, ప్రేమస్వరూపిన మంచి యేసయ్య, నీ పరిశుద్ధ ఘనమైన నామనికి స్తోత్రములు. ప్రభువా, మేము ఎక్కలేని వాటిని కూడా నువ్వు ఎక్కిస్తానంటున్నావయ్యా. ప్రభువా, మేము అక్కడే ఆగిపోవటం కాదు, లేచి మేము ఎక్కగలిగితే ఎక్కలేని కొండైనా మమ్మల్ని ఎక్కిస్తానంటున్నావు. చెయ్యలేని ప్రభువా పనిని మా వల్ల కాదు అని కూర్చున్న మేము చేయగలిగితే మాతో నువ్వు చేయించుకుంటానంటున్నావయ్యా. ఈరోజు మేము కూడా ఈ వాగ్దానం ప్రభు వింటున్న ప్రతి ఒక్కరు కూడా చెయ్యలేని ఆ టాస్క్ని బిడ్డలందరూ చేయుటకు తగిన సామర్థ్యం, బలము, శక్తిని వారికి దయచేయమని, ఈ వాగ్దానం బిడ్డల జీవితంలో నెరవేర్చమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.